భవిష్యత్తులో నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది. నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా, లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. ఓకే, మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటస్లో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. గుర్తుపెట్టు అయ్యా, రోజుకు ఒక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడరు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఏదో మా బోటి వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. మీకు ఇంకొకటి చెప్పాలి, డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు, ఈ ప్రభుత్వంలో మీకు ఒక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకే అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం, మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం, అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంనో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు చేయికి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే, కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే, 3rd డిగ్రీ పడితే వాడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుందే. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేలుకు చెయ్యి, వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే, ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కనుండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తానన్నారా? అరే, అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడేవను, కాలు తీస్తాను అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమ్లా నాయక్ లాగా రెచ్చిపోయి, గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈరోజు నాగరాజు గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కటకటాలు లెక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వర్యులు చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతు నడిగేసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని డీజీపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్, ముద్దాయికి ముసుగు లేకుండా నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే, ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీబులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పి నువ్వు అవి ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికే ముందుకు వెళ్తున్నావు. ఈ రోజు నీ మీద, నీ కూటమి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంది. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి కేసుని మళ్లీ సిబిఐకి అప్పగించి గట్టిగా చెయ్యాలి అని చెప్పి నువ్వెందుకు మోడీని, అమిత్ షాని అడగట్లేదని నేను అడుగుతున్నా.
ఎందుకంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది మీరే కాబట్టి, మీ గుట్టు బయటపడితే మీ అందరూ జైల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప మీకు ఎక్కడైనా ఆ కుటుంబం గురించి న్యాయం చేయాలన్న ఆలోచన ఉందా? సో దీన్ని బట్టి అర్థమవుతుంది. సుగాలి ప్రీతే కాదండి, అసలు అరవ శ్రీధర్ ఒక నీ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక లేడీని లోబరుచుకొని 5 సార్లు అబార్షన్ చేసి ఆఖరికి రోడ్డు మీద కూడా అమ్మాయిని కొడితే ఇంతవరకు నువ్వు ఏం చేసావు? వాడిని సస్పెండ్ చేసావా? వాడి మీద కేసు పెట్టించావా? ఏమైనా ఆ అమ్మాయికి న్యాయం చేసావా? లేదు. అలాగే నీ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయి 2 వారాలు అవుతుంది, చిన్న అమ్మాయి 2 వారాలుగా కనిపించకుండా పోతే ఇంతవరకు నువ్వు పట్టించుకోలేదు. నాకు ఓట్లేయండి, నాకు ఓట్లేయండి, నాకు ఎందుకు ఓట్లు? ఈరోజు నీకు ఓటు వేసి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చి కాపు నేతల్ని చంపి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారా అని అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఏమండి, ఆ కుర్రోడు కాపు కాదా? మా బంధువు కూడా అనుకోండి, వాడిని చంపారుగా. ఇదే కదా కందుకూరులో ఏం చేశారు? ఒక కాపు ఇవ్వకుండా చంపారుగా, వాళ్ళకి 10 ఎకరాలు ఇచ్చారుగా. చంపటం 10 ఎకరాలు ఇవ్వటం, చంపటం ఏదో చేస్తూ ఉంటాం. ఎందుకు కాపుల మీద టార్గెట్ చేస్తున్నారు? నా భయం, నా బాధ. ఎందుకు కాపుని టార్గెట్ చేస్తున్నారు? దానికి చెప్పండి సమాధానం చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పడు. ఏదో గూడు పుటాన్ని బ్యాచ్గా తయారయ్యారు. ఇది దుర్మార్గం. కాపు అయినా అతను కాపు, మరి ఇంకొక అతను పేరుపోగు కాంతి కుమార్ మాది కులస్తుడు. అరే చూసారా వీడియో? మీరు చూడండి. నేను సిఐ దెబ్బకు తట్టుకోలేక గుళికలు మింగుతాను ముంగాడు. కాపు మాదిగా మరొకటి కాదు. పోలీస్ స్టేషన్లో హత్యలేంటి స్వామి? పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి రాడనేటువంటి భయం ఎందుకు కలుగుతుంది? యుద్ధానికి వెళ్తామా? పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే యుద్ధంలో ఉంటే వారు జరిగితే పాకిస్తాన్కి మనకి వారు జరుగుతుంటే యుద్ధంలోకి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు మా ఆవిడ ఎట్లా ఉన్నాడు ఏంటి అని భయపడుతుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందేంటి వాళ్ళ రాష్ట్రంలో? ఇదే కాదు, కర్నూలు జిల్లాలో కూడా ఒక మహిళను దారుణంగా లాకప్ డెత్ జరిగిందనేది కూడా తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా కోసగుచ్చినట్టు ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం. ఇది పోలీసు రాజ్యంగా నడుస్తుంది, ప్రజాస్వామ్య రాజ్యంగా నడవడం లేదు. హోంమంత్రి కూడా ఏదేదో చెప్తుంది. అన్నీ దుర్మార్గమైన మాటలు చెప్పటం ఆమెకు తెలుసో తెలియదు. వ్యవహారం చనిపోయిన సంగతి మాత్రం తెలుసు. హోంమంత్రి చెప్తారు, అయ్యా చనిపోయింది, మేము క్రిమినేట్ చేస్తున్నాం, మీ దృష్టిలో పెడుతున్నాం అని. ఓకే అన్న తర్వాత చేస్తారు. పైనుంచి కింద ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, కమిషనర్, సిఐ అందరికీ తెలిసిన తర్వాతే ఈ క్రైమ్ని మేకప్ చేసే కార్యక్రమం చేశారు. ఇది దుర్మార్గం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడికి కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని సస్పెన్షన్, టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది?